శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం పూర్తిగా వివక్షకు గురైందని, ఆంధ్ర పెత్తందారుల చేతులు అడుగడుగున ఇబ్బందులకు గురైందన్నారు. అదే సమయంలో కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఆంధ్ర దోపిడీని అరికట్టి తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడుకుందామని బీఆర్ఎస్ అనే ఒక బలమైన పార్టీతో ముందుకు వచ్చి సబండ వర్గాల ఏకం చేశారని కొనియాడారు. ప్రభుత్వాలు తీసుకొచ్చేలో ముఖ్య భూమిక పోషించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. మర్చిపోం, ఆ రోజు మర్చిపోం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినాం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటుందో అనుకున్నాం. అసెంబ్లీకి అడుగు పెట్టినాం. మా ఆలోచన అంతా అభివృద్ధి చేయాలి, నిధులు తేవాలి, అద్భుతంగా పనిచేయాలని ఆలోచన. 2010 సంవత్సరంలో కేంద్రం నుంచి 765 కోట్ల రూపాయలు నిధులు విడుదలైంది. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో నీటి వసతి కోసము కేంద్రం నుంచి 750 కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పుడు రఘువీరారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మేము హరీష్ రావు గారు అందరం వెళ్ళాం. 750 కోట్లల్లో మా యొక్క రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు నిధులు ఎక్కువ అని చెప్పి అంటాం. కానీ అలాట్మెంట్ చూస్తే తెలంగాణకు 0, ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కూడా అనంతపూర్, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాన్ని మొత్తానికి 750 కోట్ల రూపాయలు తరలించారు. తెలంగాణలో ఒక్క రూపాయడం కేటాయించే జరలేదు. తెలంగాణ ఉద్యమం ఓదికు భగ్గుమన్నది. నేను ఆ రోజు చెప్పిన హరీష్ అన్న, ఇంత అన్యాయం ఉంటుందా, త్వరలోనే నేను కూడా ఉద్యమం చేపడతా, నేను టీడీపీలో గెలిచినా కానీ ఇంత అన్యాయం నా కళ్ళ ముందు అయితే ప్రజలకు ఏం సాయం చేస్తాము అంటే, ఒకవైపు ఎమ్మెల్యేలు మన ముందునే ఇట్లా మనకు ద్రోహం చేస్తుర్రు కాబట్టి ఇక తెలంగాణ రాకముందు ఇంత ద్రోహం చేసిండ్రు, ఈ 40-50 సంవత్సరాలు ఇంకెంత దోసుకున్నారు మనల్ని. కాబట్టి నేను ఎమ్మెల్యేగా పదవి ఉన్నా కూడా భావి తరానికి క్షమించమనని, భావి తరం కోసం మనము అని ఆ రోజు కూడా 2013లో కేసీఆర్ అధ్యక్షన ఈరోజు అక్కడ కరీంనగర్లో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చింది మీరే, కానీ మా ప్రజల మనోభావాలు దెబ్బతింటుంది, ప్రజల ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు తెలుసు, ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు, నారదాసు లచ్చన్న ఉండే, హరిశంకరు, మేమందరం కూడా టీడీపీలో ఉన్నా కూడా పోయి స్టేజ్ వేస్తే స్టేజ్ కూడా పీకేసే పరిస్థితి ఉండే. స్టేజ్ని పీకేసి